వారు ఆసుపత్రిలో ఎక్కువ గంటలు గడిపినప్పటికీ డాక్టర్ ర్యాన్తో తన సంబంధం బలంగా ఉందని డాక్టర్ ఎమ్మా ఎప్పుడూ భావించేది. వారిద్దరూ వారి రోగులకు అంకితం చేశారు మరియు ప్రతిరోజూ వారి ప్రేమ ఒకరికొకరు బలంగా పెరిగింది. అయితే ఒక అదృష్ట సాయంత్రం ఎమ్మా ర్యాన్ ఫోన్లో ఒక వచన సందేశాన్ని కనుగొంది. అది ప్రతిదీ మార్చింది. ఇది నర్సుల్లో ఒకరి నుండి వచ్చింది మరియు సరసాల స్వరం స్పష్టంగా లేదు. ఎమ్మా ద్రోహాన్ని అనుభవించింది మరియు ర్యాన్ తనను మోసం చేస్తున్నాడా అని ఆశ్చర్యపోలేదు. ఆమె ర్యాన్ను ఎదుర్కొన్నప్పుడు అది కేవలం హానిచేయని సంభాషణ అని అతను దానిని బ్రష్ చేయడానికి ప్రయత్నించాడు. కాని ఎమ్మాకు బాగా తెలుసు. నర్సు ర్యాన్ వైపు చూసే విధానాన్ని ఆమె చూసింది మరియు తన ప్రియుడు తనతో అబద్ధం చెబుతున్నాడని ఆమెకు తెలుసు. ట్రస్ట్ విచ్ఛిన్నమైంది మరియు ఎమ్మా సహాయం చేయలేకపోయింది, లోతైన బాధను అనుభవించింది. వారి సంబంధం తాను అనుకున్నంత బలంగా లేదని మరియు ర్యాన్ యొక్క అవిశ్వాసం కొంతకాలంగా కొనసాగుతోందని ఆమె గ్రహించింది. ఆ తర్వాతి రోజులు ఎమ్మాకి కష్టంగా మారాయి. ఆమె తన పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించింది, కాని ఆమె ద్రోహ భావనను విడదీయలేకపోయింది. ఆమె లోపల చచ్చిపోతున్నప్పుడు సరైనట్లు నటిస్తూ కదలికల ద్వారా వెళుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఒకప్పుడు వైద్యం, ప్రేమాభిమానాలు చూరగొన్న ఈ ఆసుపత్రి ఇప్పుడు జైలులా అనిపించింది. ఎమ్మా ఇకపై పని చేయని సంబంధంలో చిక్కుకున్నట్లు భావించింది మరియు ఎలా తప్పించుకోవాలో ఆమెకు తెలియదు. ఆపై ఆమెకు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. అవతలివైపు ఉన్న స్వరం ఆమె రక్తాన్ని చల్లగా చేసే ఒక పదబంధాన్ని గుసగుసలాడుతోంది. ర్యాన్ ఆమె అనుకున్నది కాదు.